హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ తొలి ప్రేమ ఒకటో భాగాన్ని వినేద్దాం. ఏ భూమి, పొద్దున్నే గుడికి ఎందుకే, నన్ను కాసేపు పడుకోనివ్వు అంటూ దుప్పటి మొహంపై కప్పుకుంది సంధ్య. నా బంగారం కదూ, ఈ ఒక్కసారికి రావే, ఈరోజు గురువారం బాబా గుడికి వెళ్ళాలి. అమ్మ మహాభక్తురాలా, వెళితే నువ్వు వెళ్ళు, నేను రాలేను. రాత్రంతా నా బేబీతో ఫోన్ మాట్లాడి ఇప్పుడే నిద్రపోతున్నా అని చెప్పి ముసుగు తన్ని పడుకుంది సంధ్య. సంధ్యని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఒక్కతే గుడికి బయలుదేరింది. లేలే బాబా నిదురలేవయ్యా అంటూ ఫోన్ రింగ్ అయ్యేసరికి స్క్రీన్ చూసింది. అమ్మ కౌసల్య అని కనిపించగానే భూమి పెదవులు విచ్చుకున్నాయి. కాల్ లిఫ్ట్ చేసి హలో అమ్మ, బాగున్నావా? నాన్న, ఆయన పేరు కళ్యాణ్, ఎలా ఉన్నారు అని అడిగింది. మేము బాగున్నాం తల్లి, నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నానమ్మా, బాబా గుడికి వెళ్తున్నాను. సరే తల్లి, జాబ్లో ఇబ్బంది లేదు కదా? లేదమ్మా, అంతా బాగానే ఉంది. టైంకి తింటున్నావా? తింటున్నానమ్మా. 2 రోజులు సెలవు పెట్టుకుని మన ఊరికి రామ్మా. ఎందుకమ్మా? చెప్తాను కానీ ఆఫీస్లో సెలవు తీసుకో. సరే అమ్మా, ఈవినింగ్ కాల్ చేస్తాను. బాయ్ అమ్మా. బాయ్ తల్లి. కాల్ కట్ చేసి గుడికి వెళ్తుంది భూమి. బాబా దర్శనం చేసుకుని గుడిలో ఆ ప్రశాంతమైన వాతావరణంలో కూర్చొని మళ్ళీ నమస్కారం చేసి ఫ్లాట్కి వెళ్తుంది. అప్పటికే సంధ్య నిద్ర లేకపోవడంతో టిఫిన్ ప్రిపేర్ చేసి వేడివేడి కాఫీ రెడీ చేస్తుంది. కాఫీ సువాసనకు నెత్తి మీద ఉన్న దుప్పటి విసిరికొట్టి కిచెన్లోకి పరిగెడుతుంది సంధ్య. భూమి చేతిలో కప్ కాఫీ తీసుకుని అందుకుంటుండగా ముందు ఫ్రెష్ అయ్యిరా, తర్వాత కాఫీ తీసుకో అని చెప్తుంది. అని చిన్నపిల్లల ఏడుపు నటిస్తూ నాకు కాఫీ కావాలి అని క్యూట్గా ఫేస్ పెట్టి కూని రాగాలు తీస్తుంది సంధ్య. నువ్వెంత యాక్ట్ చేసినా సరే ముందు ఫ్రెష్ అయ్యిరా, తర్వాత కాఫీ. మరి ఇదేవరికి? నాకు అంటూ కాఫీ కప్పు తీసుకొని ఆస్వాదిస్తూ తాగుతాడు సాగర్. సంధ్యకి చిర్రెత్తుకొచ్చి రేయ్ సచ్చినోడు, అది నా కాఫీరా అంటూ సాగర్ భుజంపై కొడుతుంది సంధ్య. భూమి సంధ్యని ఆపి ఆఫీస్కి టైం అవుతుంది, వెళ్ళి ఫ్రెష్ అయ్యి రావే, నీకోసం మళ్ళీ చేస్తాను అని సంధ్యని బలవంతంగా వాష్రూంలోకి నెట్టి వస్తుంది భూమి. సాగర్ కాఫీ తాగి థ్యాంక్స్ సిస్టర్, ఆ రాకేశ్ నుండి కాపాడినందుకు అని చెప్పి వెళ్ళిపోతాడు. భూమి ఆఫీస్కి రెడీ అయ్యి సంధ్యకి కాఫీ రెడీ చేస్తుంది. సంధ్య వచ్చి కాఫీ తాగి అద్భుతం, అమోఘం, ఇలాంటి డైలాగ్స్ అన్నీ తక్కువే. భూమి నిన్నెవడు చేసుకుంటాడో కానీ వాడు చాలా లక్కీ, మోసింది చాలే కానీ టిఫిన్ చేద్దాంరా. ఇద్దరు బ్రేక్ఫాస్ట్ చేసి స్కూటీపై ఆఫీస్కి బయలుదేరుతారు. సంధ్య ఫుల్ జోష్లో స్కూటీ నడుపుతుంది. భూమి ఆలోచిస్తూ వెనుక కూర్చుంది. ఆఫీస్కి చేరుకొని ఆ బిజీ వర్క్ని కంప్లీట్ చేసుకుని భూమి 2 డేస్ లీవ్ కోసం పర్మిషన్ తీసుకుని నీరసంగా ఈవినింగ్ అయ్యేసరికి బయటపడ్డారు ఇద్దరు. నీరసంగా వాడిపోయిన మొహాలతో స్టార్ట్ అవుతుంటే రాముల నన్ను ఆగం చేసింది రో అంటూ సంధ్య ఫోన్ రింగ్ అవ్వగానే ఫోన్ చూసి సంధ్య మొహం ప్రసన్నంగా మారిపోయింది. సంధ్య కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడి ఆ బేబీ ఇప్పుడే వస్తున్నా అని కాల్ కట్ చేసింది. భూమికి సీన్ క్లియర్ కట్గా అర్థమైంది. సంధ్య మొదలు పెట్టుకున్నానే, నువ్వు మీ బేబీ మూవీకి వెళ్తున్నారు, నేను క్యాబ్ బుక్ చేసుకుని ఫ్లాట్కి వెళ్ళాలి అంతేగా? సంధ్య అవును అన్నట్లు తల ఊపింది. భూమి నవ్వుతూ సరే వేగంగా వచ్చేయి, నేను వెళ్తున్నాను అని చెప్పి క్యాబ్ బుక్ చేసుకుంటుంది. సంధ్య నవ్వుతూ మనసులో ఎదుటి మనిషిని ఎంత బాగా అర్థం చేసుకుంటావే, అందుకే నువ్వంటే నాకు ఇష్టం అని మనసులో అనుకుని స్కూటీ స్టార్ట్ చేసి వెళ్తుంది. భూమి బుక్ చేసిన క్యాబ్ హ్యాండ్ ఇవ్వటం వల్ల ఆటోలో వెళ్తుంది. ఆటో తమ ఫ్లాట్కి కొద్ది దూరంలో రిపేర్ వచ్చి ఆగిపోతుంది. ఆటో ఫెయిర్ ఇచ్చి కాలినడకన వెళ్తుంది. మేఘావృతమైన ఆకాశం వర్షించడానికి సిద్ధంగా ఉంది. భూమి చకచక అడుగులు వేస్తుంది. ఇప్పుడు ఇక్కడ వర్షం వచ్చింది అంటే అమ్మో చచ్చాను, నన్ను ఆపటం ఎవరి తరం కూడా కాదు అని ముందుకు సాగుతుంది. కానీ వర్షపు చినుకులు పుడమి తల్లిని ముద్దాడాలని ఆరాటంతో ఒక్క క్షణం ఆగక నేలను చేరసాగాయి. వర్షం స్టార్ట్ అవడంతో భూమి అడుగులు మెల్లగా అక్కడే ఉన్న పార్కు వైపు సాగాయి. పార్కులో ఎవరూ లేకపోవడంతో హమ్మయ్య అనుకొని ఆ వర్షపు చినుకులు చేసే సంగీతానికి తన పాదాలతో నాట్యం చేయసాగింది. హర్రవిల్లిని కనుబొమ్మలుగా మలిచి కలువ రేకుల్లాంటి కళ్ళతో ఆనందం వలికించి విచ్చుకున్న రోజాలను తన పెదవుల చిరునవ్వుతో ఓడించి పాలకడిలో పుట్టిన పాలరాతి శిల్పమే నెమలికి మళ్ళీ వర్షంలో నాట్యం చేస్తుందా అన్నట్లుగా ఉన్న భూమిని చూసి ఒక అతను తన కళ్ళ కెమెరాలతో భూమి రూపం బంధిస్తున్నాడు. భూమి తన్మయత్వంతో చుట్టూ పరిసరాలను మరిచి నాట్యం చేస్తుంది. వర్షం ఆగగానే ఈ లోకంలోకి వచ్చి వేగంగా ఫ్లాట్కి చేరుకుంటుంది. భూమి వెనక ఫాలో అవుతున్న అతను అర్జెంట్ కాల్ రావడంతో వెనక్కి తిరిగాడు. డ్రెస్ చేంజ్ చేసుకుని టవల్తో తల తుడుచుకుంటుంది. వర్షం పడటం
పడుతుండడంతో సంధ్య మూవీ ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకుని వర్షం ఆగగానే స్టార్ట్ అయి ఫ్లాట్కి వచ్చేసరికి భూమి హచ్ హచ్ అని తుమ్ముతుంది. అమ్మ మయూరి మళ్ళీ వర్షంలో నటించేశారా? అవును అని క్యూట్గా ఫేస్ పెడుతుంది భూమి. అలా క్యూట్ ఫేస్ పెట్టి నన్ను ఐస్ చేయకు. ఆ వర్షంలో తడవడం ఎందుకు, ఇలా తుమ్మడం ఎందుకు? ఇదేమీ ఆనందమే, పైగా వర్షంలో డ్యాన్స్ ఒకటి అంటూ ఫ్లో తగ్గకుండా తిడుతూ హాట్ వాటర్లో జెండు బామ్ వేసి భూమి చేత ఆవిరి పట్టిస్తుంది. సంధ్యను నవ్వుతూ చూస్తూ థ్యాంక్ యూ అని హత్తుకుంటుంది భూమి. ఏ మెంటల్, ఈ మాత్రం చేస్తేనే థ్యాంక్ యూనా అంటూ తీయగా కసిరి భూమిని రెస్ట్ తీసుకోమని చెప్పి కిచెన్లోకి వెళ్ళి డిన్నర్ ప్రిపేర్ చేస్తుంది. ఇద్దరు డిన్నర్ చేసి హాయిగా బజ్జుంటారు. వెచ్చని కిరణాల మేనిని తాకుతుంటే బంగారు వర్ణంలో మెరిసిపోతూ సూర్య బేబీకి హాయ్ చెప్పి మెల్లగా మేల్కొంటుంది భూమి. ఫ్రెష్ అయి వచ్చి 2 డేస్కి లగేజ్ ప్యాక్ చేసుకుంటున్న భూమిని చూసి డల్గా ఫేస్ పెడుతుంది. అప్పుడే నిద్రలేచిన సంధ్య, ఏమైంది సంధ్య, నువ్వు 2 డేస్ ఉండవుగా? 2 రోజులేగా. అయినా సరే నిన్ను చాలా మిస్ అవుతాను. నువ్వు ఉంటే అమ్మకి దూరంగా ఉన్నాననే ఫీలింగ్ ఉండదు. భూమి, నువ్వు నా ఫ్రెండ్వే కాదు, నా సెకండ్ మామ్వి. లవ్ యూ సో మచ్. సంధ్య తనపై అంతగా ప్రేమ పెంచుకున్నందుకు భూమికి ఆనందంగా ఉంటుంది. సంధ్యని హక్ చేసుకుని 2 డేసేగా, కళ్ళు మూసి తెరిచేలోగా అయిపోతాయి అని చెప్పి సంధ్యని కన్విన్స్ చేస్తుంది. సంధ్యని ఫ్రెష్ అవ్వమని చెప్పి బస్ టికెట్ బుక్ చేసుకుని బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తుంది. ఇద్దరు టిఫిన్ చేస్తారు. సంధ్య భూమిని బస్ ఎక్కించి ఆఫీస్కి వెళ్తుంది. బస్సులో ఉన్న భూమి ఈవినింగ్ అమ్మకి కాల్ చేయలేదని గుర్తొచ్చి ఫోన్ చేస్తుంది. కౌసల్య గారితో మాట్లాడి ఊరికి వస్తున్నానమ్మా, బస్సులో ఉన్నాను అని చెప్తుంది. సరే తల్లి ఉంటాను అని కాల్ కట్ చేస్తారు కౌసల్య గారు. ఇంత అర్జెంటుగా లీవ్ తీసుకుని అమ్మ ఎందుకు రమ్మంది అని ఆలోచిస్తూ నిద్రపోతుంది భూమి. సీతాపురం అని వినపడగానే లేచి కూర్చొని లగేజ్ పట్టుకుని బస్సు దిగుతుంది. పచ్చని పొలాలు రారమ్మని స్వాగతిస్తూ ఉంటే చల్లని పిల్లగాలి తెమ్మెరలు మేనిని అల్లుక్కుపోతున్నాయి. పూల సుగంధాల పరిమళం తనని చేరుతుంటే మనసు హాయిగా ఆ పరిమళాన్ని ఆస్వాదిస్తూ ఉంటే తన ఇంటి వైపు అడుగులు వేసింది భూమి. ఇంటిలో అడుగుపెట్టిన భూమి ఆశ్చర్యపోయింది. తాను ఏమి చూస్తుందో తానే నమ్మలేక కళ్ళ ముందు ఉన్నది నిజమా కాదా అని తనని తాను గిల్లుకుంటుంది. నొప్పి పుట్టడంతో అమ్మ అనుకుని ఎదురుగా ఉన్నది నిజం అని తెలిసి సంతోషంగా అత్తయ్య పేరు విజయ అంటూ అల్లుకుపోతుంది. విజయ భూమిని ప్రేమగా హత్తుకొని ఎలా ఉన్నావు చిట్టి అంటుంది. నేను బాగు అని అంతలోనే అలిగి, నీకు ఇన్ని ఇయర్స్ తర్వాత గుర్తొచ్చానా? నువ్వు నన్ను మర్చిపోయావు, నేను అలిగాను పో అని బుంగమూతి పెట్టుకుంటుంది భూమి. భూమి అలకను చిరునవ్వుతో చూస్తూ, ఇక్కడ నువ్వు అమెరికాలో, వాడు నన్ను వదిలి ఒక్కరోజు ఉండలేరు, అందుకే మీ ఇద్దరికి పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నా. విజయ పెళ్లి అనగానే భూమి మొహంలో సంతోషం హామ్ ఫట్ అవుతుంది. అప్పుడే కిచెన్ నుండి కాఫీ తెస్తూ మంచి నిర్ణయం వదిన అంటూ కౌసల్య విజయకి సపోర్ట్ చేస్తుంది. గుమ్మంలోనే వీళ్ళ మాటలు విన్న శ్రీధర్ని, నిర్ణయం బాగుంది చెల్లి, కానీ నా కూతురిని అంత దూరం పంపలేను. పెళ్లి చేశాక అమెరికా వెళ్ళే పని లేదు అన్నయ్య. ఆకాష్ ఇండియాలోనే బిజినెస్ స్టార్ట్ చేస్తాడు. ఆల్రెడీ వాడు అన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ చేశాడు. త్వరలోనే ఇక్కడ కంపెనీ స్టార్ట్ చేసేస్తాడు. ఆ మాటతో శ్రీధర్ హ్యాపీగా ఫీల్ అయి భూమి వైపు చూస్తాడు. నీకిష్టమేనా అన్నట్టుగా. మీ ఇష్టమే నా ఇష్టం అంటుంది పైకి. కానీ ఆకాష్ బావుతో పెళ్ళి అంటే ఎందుకో మనసు అంగీకరించటం లేదు. నేను ఎవరిని లవ్ చేయలేదు, కానీ ఎందుకు ఈ పెళ్లి చేసుకోవడానికి ఇష్టం లేదు అనుకుంది మనసులో. జర్నీ చేసి వచ్చాక ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకో తల్లి అని అంటుంది కౌసల్య. అలాగే అమ్మ అని తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి నిద్రపోతుంది. నీ ప్రతి కదలిక నా కన్ను సన్నల్లో ఉంటుంది. నన్ను విడిచి వెళ్ళటం నీ వల్ల కాదు. ఇదిగో నా గుండె చెప్తుంది విను. నువ్వు నా దానివి, కేవలం నా దానివి. త్రుళ్ళిపడి లేస్తుంది. నుదుటిన అలముకున్న చెమటను తుడుచుకుని ఈ మాటలు కలలో ఎందుకు వినిపించాయి? అసలు ఆ మాటలకి అర్థమేంటి? చిట్టి అని విజయ పిలవడంతో వస్తున్నాను అత్తయ్య అని ఫేస్ వాష్ చేసుకుని బయటికి వెళ్ళి అందరితో డిన్నర్ చేస్తుంది. విజయతో సరదాగా కబుర్లు చెబుతూ కౌసల్యకి సాయం చేస్తుంది భూమి. భోజనాలు అయిపోవడంతో విజయ, కౌసల్య, భూమి గోరింటాకు పెట్టుకుంటారు. భూమి, ఇంతవరకు నువ్వు ఆకాష్ని చూడలేదు కదా, మరి పెళ్ళికి ఎలా ఒప్పుకున్నావు? అత్తయ్య, అమ్మ నాన్న నువ్వు నా విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నా బాగా ఆలోచించే తీసుకుంటారు. ఆ నమ్మకంతోనే పెళ్లికి ఓకే చేశాను అని చిరునవ్వుతో చెప్తుంది. కౌసల్య గారికి చాలా ఆనందంగా ఉంది. తన కూతురు తమ పెంపకాన్ని, నిర్ణయాన్ని గౌరవించడంతో పాటు అంతగా నమ్మకం పెట్టుకుంది అని. భూమి నిదుటిన ప్రేమగా ముద్దు పెడుతుంది. భూమి పెదవులపై చిరునవ్వు విరిసింది. విజయ కూడా సంతోషిస్తుంది. తన మేనకోడలే తన ఇంటి కోడలు అవుతున్నందుకు, అలాగే తమ నిర్ణయానికి విలువ ఇచ్చి నమ్మకంతో పెళ్లికి ఒప్పుకున్నందుకు భూమిని హత్తుకుంటుంది. అత్తయ్య గోరింటాకు అంటుకుంటుంది అంటుంది అల్లరిగా.
హే నిన్ను అంటూ చెంపపై ప్రేమగా ముద్దు పెడుతుంది విజయ. విజయ కౌసల్య నిద్రపోతారు. ఆరు బయట కూర్చుని పున్నమి వెన్నెల చూస్తూ పెళ్లి గురించి ఆలోచిస్తూ సతమతం అవుతున్న భూమి దగ్గరికి వచ్చి భూమి తలపై నిమురుతారు శ్రీధర్. నాన్న మీరు నిద్రపోలేదా? లేదు తల్లి, నిద్ర పట్టడం లేదు. ఎందుకని? ఆరోగ్యం బాగానే ఉంది కదా అంటుంది కంగారుగా. నా ఆరోగ్యం బాగానే ఉంది తల్లి. ఇంటి బాధ్యతలన్నీ నీ భుజాలపై వేసుకున్నావు. ఇంకా నా ఆరోగ్యానికి లోటేముంది? మా కోసం నువ్వు కష్టపడుతుంటే మేము హాయిగా ఇంట్లో ఉంటున్నాం. అలా అనకండి నాన్న. మీకోసం చేసే ఏ పని కూడా నాకు కష్టంగా ఉండదు. మీరు హ్యాపీగా ఉంటేనే నేను హ్యాపీగా ఉంటాను. నాకు హార్ట్ స్ట్రోక్ రాకుండా ఉంటే నేను కూడా కాస్త సహాయంగా ఉండేవాడిని. అయ్యో నాన్న, మీరు ఇన్నాళ్ళు కష్టపడి మమ్మల్ని చూసుకున్నారు. ఇప్పుడు రెస్ట్ తీసుకోండి, నేను ఇంటి బాధ్యతలు చూసుకుంటాను అంది ప్రేమగా శ్రీధర్ భుజాలపై తలవాలుస్తూ. సరే తల్లి, ఈ పెళ్లి నీకు మనస్ఫూర్తిగా ఇష్టమే కదా? అదేంటి నాన్న మళ్ళీ అడుగుతున్నారు? మీ అందరికీ ఇష్టమైతే నాకు కూడా ఇష్టమే. మాకు నచ్చింది అనో మేము మిచ్చింది అనో ఒప్పుకోవడానికి ఇది కొనుక్కునే వస్తువు కాదు తల్లి. మనసుతో ముడిపడే వివాహ బంధం. పెళ్లి నిశ్చయించడంలో పెద్దల ఇష్టం ఎంత ముఖ్యమో పెళ్లి చేసుకునే వాళ్ళు మనస్ఫూర్తిగా అంగీకరించడం అంతే ముఖ్యం. నీ జీవితం అతనితో ముడిపడిపోతుంది. నీ ప్రేమ, సంతోషం, బాధ, సుఖం, దుఃఖం అన్నీ అతనితో పంచుకోవాలి. ఈ బంధం దైవసాక్షిగా, మూఢముల బంధంతో మనఃసాక్షిగా అతని మీద ప్రేమతో ముడిపడితే నువ్వు సంతోషంగా ఉంటావు. అందుకే ఆలోచించి నిర్ణయం తీసుకో. నీ నిర్ణయం ఏదైనా సరే నేను నీకు తోడుగా ఉంటాను. ఇంకా నిద్రపో తల్లి అని అంటాడు. తండ్రి మాటలతో భూమి ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరికి హాయిగా నిద్రపోతుంది. శ్రీధర్ కూడా రూమ్లోకి వెళ్ళి నిద్రపోతారు. భూమి వేకువజాముని నిద్రలేచి బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ లంగావోని వేసుకుని వాకిట్లో ముగ్గులు పెట్టి రంగులు దిద్ది శనివారం కావడంతో గుడికి వెళ్తుంది. పల్లెలో అందరూ వేకువనే లేచి పనులు ప్రారంభిస్తారు కనుక భూమిని చూసి అందరూ ఆప్యాయంగా పలకరిస్తారు. భూమి చిరునవ్వుతో అంతే ప్రేమగా వాళ్ళకి బదులు చెప్పి గుడికి చేరుకుంటుంది. కాలు కడుక్కోవడానికి కోనేటిలో దిగిన భూమి వెనక నుండి ఎవరో ఫోర్స్గా దిగుతూ ఉండడం వల్ల కోనేటిలో పడుతుంది. భూమి పడగానే అక్కడ మెట్లు నాచుగా ఉండడంతో భూమిని పట్టుకోవాలని ప్రయత్నించిన అతను భూమి మీదుగా కోనేటిలో పడిపోతాడు. ఇద్దరు ఒకేసారి కోనేటిలో లేస్తారు. స్వామివారిని అలంకరించిన పూలమాలను అప్పుడే కోనేటిలో కలపడంతో వారి ఇద్దరి మెడలో పూలమాల చేరుకుంటుంది. గుడిలో గంట మోగుతుంది ఆశీర్వదిస్తున్నట్టుగా. భయంతో కళ్ళు మూసుకున్న భూమి కళ్ళు తెరిచి చూసేలోగా తన మెడలో పూలదండ విడిచిపెట్టి మెట్లు ఎక్కి వెళ్ళిపోతూ ఉన్నాడు 6 అడుగుల ఆ జానుబాహుడు. వెనక్కి నుండి చూసింది. భూమి మెల్లగా కోనేటి నుండి బయటికి వచ్చి తడిచిన తన బట్టలతో గుడికి ఎలా వెళ్ళాలా అని ఆలోచిస్తుంది. తన ఫ్రెండ్ రాధ వాళ్ళ ఇల్లు గుడికి దగ్గరే కావడంతో వాళ్ళ ఇంటికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని గుడికి వెళ్ళి దర్శనం చేసుకుంటుంది. పంతులు గారు కుశల ప్రశ్నలు వేస్తే సమాధానం చెప్తుంది. పంతులు గారు భూమి వాళ్ళ ఫ్యామిలీ పేర్లతో అర్చన చేస్తారు. భూమి దేవుడికి నమస్కారం చేసి పంతులు గారి కాళ్ళకి నమస్కారం చేస్తుంది. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అని పంతులు గారు దీవించి ప్రసాదం ఇస్తారు. చిరునవ్వుతో ప్రసాదం తీసుకుని వీడ్కోలు చెప్తుంది. గుడి ప్రాంగణంలో కాసేపు కూర్చొని ఇంటికి వెళ్తుంది భూమి. ఆ రోజంతా హ్యాపీగా టైం స్పెండ్ చేసి ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది. విజయ గారిని హత్తుకొని మిస్ యూ అత్త, మళ్ళీ వీకెండ్కి వస్తాను, ఇక్కడే ఉండు అని చెప్తుంది. సరే చిట్టి, నువ్వు ఆర్డర్ వేసావు కదా, తప్పకుండా ఉంటాను అంటుంది చిరునవ్వుతో. శ్రీధర్ గారికి ఆరోగ్యం గురించి జాగ్రత్తలు చెప్పి కౌశల్ని హత్తుకొని బాయ్ చెప్పి బయలుదేరుతుంది భూమి. బస్సులో వెళ్తూ తన కోనేటిలో తన చేతికి చిక్కుకున్న బ్రాస్లెట్ని చూస్తుంది భూమి. దీన్ని చూస్తే చాలా కాస్ట్లీగా ఉంది. ఇది ఇద్దామంటే అతను ఎవరో తెలీదు. సరేలే, నేను అతన్ని చూడకపోయినా అతను నన్ను చూశారుగా, గుర్తుపడితే ఇచ్చేస్తాను అనుకుంటుంది. నిన్ను చేరటం కోసం 1000 మైళ్ళ దూరంను దాటి వచ్చాను చెలి. నీ పెదవులపై విరిసిన చిరునవ్వును చూసి నా హృదయం ఫిదా అయింది. నీ మదిలో నిద్రోయే క్షణం కోసం అనుక్షణం ఆరాటపడుతుంది. ఉలిక్కిపడి లేచేసరికి హైదరాబాద్ చేరుకుంది భూమి. ఈ కలలేంటో, ఆ కలలో మాటలు ఏంటో దేవుడా, ఆ మాటల్లో ఏదో మాయ ఉంది. ఆ మాయాజాలంలో నా మది చిక్కుకోకుండా చూడు అని తను దిగవలసిన స్టాప్ వచ్చేసరికి దిగి సంధ్యగా కాల్ చేస్తుంది. సంధ్య వచ్చి భూమిని హత్తుకొని, నా బేబీని కూడా ఎప్పుడు ఇంత మిస్ అవ్వలేదే, అయినా వెళ్ళాక ఒక్క కాల్ కూడా చేయలేదే అంటే అత్తయ్య వచ్చింది, కుదరలేదు, సారీ. నీ సారీలు పూరీలు నాకేం వద్దు కానీ పద, ఈరోజు ఆఫీస్కి వేగంగా వెళ్ళాలి. ఎందుకు? ఎవడో ప్రచండ శాసనుడు వస్తున్నాడంట. సరేలే, అతను వస్తే మనకెందుకు కంగారు అంటుంది భూమి. వాడు చైర్మన్ కొడుకు, మన కంపెనీకి ఎండి, అందుకే ఈ హడావిడి. ఇద్దరు ఇంటికి వెళ్ళి వేగంగా ఫ్రెష్ అయ్యి ఏదో టిఫిన్ చేశామనిపించి ఆదరాబదరాగా ఆఫీస్ చేరుకుంటారు. ఎండి గారికి స్వాగతం చెప్పడానికి ఆఫీస్ అంతా బాగా డెకరేట్ చేసి రెడీగా ఉన్నారు అందరూ.
ఆఫీస్ ముందు ఒక BMW కారు ఆగి దాంట్లో నుండి రాయల్ లుక్తో స్టైల్గా దిగాడు అతను. బ్లూ కలర్ సూట్లో హుందాగా నడుస్తున్న అతన్ని చూసి లేడీస్లో సగం మంది ఫిదా. ఏమున్నాడే భూమి, నా బేబీకి ముందు వీడు కనిపించి ఉంటే ఎంత బాగున్ను. ఏం సంధ్య, ఏంటి ఆ మాటలు? ఒకసారి చూసి మాట్లాడవి, అమ్మాయిల కళ్ళ రాకుమారుడలా ఉన్నాడు. భూమి అతన్ని చూసి సంధ్య వైపుకు తిరిగి, మొహం అందంగా ఉంటే ప్రేమించకూడదు, మనసు మంచిదైతే ప్రేమించాలి అని చెప్తుంది. ఆ మాటలు అతని చెవిన పడతాయి. ఆ మాటలన్న భూమి వైపు ఒక లుక్కిచ్చి ముందుకు వెళ్ళిపోతాడు అతను. భూమి అతను చూసేటప్పుడు సంధ్యతో మాట్లాడుతూ అతన్ని గమనించదు. అతను తన క్యాబిన్కి వెళ్తూ అందరికీ ఒకేసారి విష్ చేసి, ఇంకా మీ వర్క్ స్టార్ట్ చేయండి అని గంభీరంగా చెప్తాడు. అందరూ ఎవరి వర్క్ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. లంచ్కి క్యాంటీన్కి వెళ్ళి నవ్వుతూ సంధ్యతో మాట్లాడుతుంది భూమి. ఏ భూమి, ఈవినింగ్ పార్క్కి వెళ్దామా? సరే వెళ్దాం అని ఈవినింగ్ ప్రోగ్రాం ఫిక్స్ చేసుకుంటారు. లంచ్ కంప్లీట్ చేసి వర్క్ స్టార్ట్ చేసిన భూమికి మేనేజర్ పిలిచి ఒక 2 పెద్ద ఫైల్స్ తీసుకుని వచ్చి, ఈరోజు ఎలాగైనా వీటిని స్టడీ చేసి మెయిన్ థింగ్స్ అన్నీ నోట్ చేయాలి, కొంచెం అర్జెంట్. సరే సరే అని చెప్పి ఆ 2 ఫైల్స్ని స్టడీ చేస్తుంది భూమి. ఆఫీస్ అవర్స్ కంప్లీట్ అయినా వర్క్ కంప్లీట్ అవ్వకపోవడంతో సంధ్యని వెళ్ళిపోమని చెప్పి ఫైల్ స్టడీ చేస్తూ మెయిన్ పాయింట్స్ అన్నీ నోట్ చేసుకుంటుంది. అందరూ వెళ్ళిన భూమి ఒక్కతే వర్క్ చేయడం చూసి అతను తన క్యాబిన్ నుండి చూసి నవ్వుకుంటాడు. వర్క్ చేస్తూ అలసిపోవడంతో డెస్క్ పై నిద్రపోతుంది భూమి. కరిగే కలలా మిగిలిపోయే పరిచయాలు కొన్ని అయితే, కలలా కలిసి కలకాలం తోడు ఉండే పరిచయం నీది. ఒక్కసారిగా నిద్రలేచి టైం చూస్తుంది. 10 గంటలవుతుంది. ఫైల్ స్టడీ చేయడం కంప్లీట్ అవ్వడంతో బయలుదేరుతుంది భూమి. అంతలోనే పవర్ పోతుంది. భూమి ఫోన్లో టార్చ్ వేసి భయంగా అడుగులు వేస్తుంది. ఇంతలో ఎవరో భూమి చేయి పట్టుకున్నారు. భూమి గుండె ఒక్క క్షణం ఆగిపోయింది భయంతో. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.